హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఇది గాంధీ స్మృతి మ్యూజియం ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, టైమింగ్స్ వచ్చేసి 10 AM to 6:30 PM వరకు మండే క్లోజ్ ఉంటుంది. ఇది వచ్చేసి లోక కళ్యాణ్ మార్గ్ అని ఉంటుంది, ఆ ప్లేస్లో ఉంటుంది. ఇది అక్కడ నుంచి మెట్రోలో దిగిన తర్వాత లోక కళ్యాణ్ మార్గ్, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా నడిస్తే మనకి ఈ గాంధీ స్మృతి మ్యూజియం అనేది వస్తుంది. ఇక్కడ సైట్ మ్యాప్ ఉంది లోపల ఏమేమి ఉన్నాయని. ఇక చూడండి, గాంధీజీస్ రూమ్. గాంధీజీ స్పెంట్ లాస్ట్ 144 days ఇక్కడే తను మీటింగ్స్ కండక్ట్ చేయడము అవన్నీ జరిగినాయి ఈ రూమ్ దగ్గరే. ఇక చూడండి, గాంధీజీ గారి యొక్క మంచం ఇది. ఇక్కడ గాంధీజీ గారు కూర్చుంటారు కదా, అది సపోర్ట్గా పెట్టుకుంటారు కదా. గాంధీజీ గారి యొక్క వస్తువులు ఇవన్నీ, తను ఏవైతే వాడాడో అవన్నీ రూమ్లో పర్సనల్ వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తారు, సేమ్ ప్లేస్. అక్కడ ఏవైతే ఉన్నాయో వస్తువులు అవే ఇక్కడ ఉంటాయి సేమ్. గాంధీజీ గారు వాడిన వస్తువులు, ఆ కొడవిల్ లాంటిది, అద్దాలు, వాచ్, స్పూన్లు, చేతికర్ర, ఇవన్నీ అన్నమాట. ఇవి రియల్వి గాంధీజీ గారు వాడినవి. ఇక్కడ ఏంటంటే మనకి గ్యాలరీ అనేది ఉంటుంది. గ్యాలరీలో వచ్చేసి మనకి ఇక్కడ చూడని ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయి. వార్తాపత్రికల్లో ప్రచురించిన ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు గ్యాలరీలలో. ఇంకోటి వచ్చేసి మనకి గాంధీ గారికి సంబంధించిన మార్క్ షీట్లు అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అవి మనకి బయట అంత ఈజీగా దొరకవు. ఇది ఓన్లీ గాంధీజీ గారికి సంబంధించిన ప్రత్యేకమైన మ్యూజియం కాబట్టి వారికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ క్షుణ్ణంగా స్టడీ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి గ్యాలరీలలో మొత్తము ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా గాంధీజీ గారి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బొమ్మల రూపంలో ఉన్నాయి అన్ని. ప్రతిదీ ఏదైతే ఉద్యమాలు అన్నీ చేశారు కదా, అవన్నీ మనకి ఇక్కడ బొమ్మల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క మ్యారేజ్ నుంచి ఉద్యమాల వరకు సాగిన ఏదైతే జీవిత యాత్ర ఉందో దాన్ని మొత్తం మనకి బొమ్మల రూపంలో, మనకి పంచతంత్ర కథలు ఉంటాయి కదా, సేమ్ అలా అనమాట. ఆ విధంగా అనుకోవచ్చు. ఆ విధంగా మొత్తం ఇక్కడ బొమ్మల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క డీటెయిల్ యొక్క మనకి కింద ఉంటాయి నేమ్స్, అది దేనికి సంబంధించింది అనేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అదే మనకి విదేశీ వస్తు బహిష్కరణ, జలియన్ వాలా బాగ్, ది గ్రేట్ ట్రయల్ అంటే కోర్టులో ఉంటాయి కదా సీన్స్, అవన్నీ ప్రతిదీ ఉంది. ఖాదీ విలేజ్. సో మీరు చూస్తే అర్థమైపోతాయి అనమాట, లోపల చాలా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎంట్రీ ఫీజు అనేది లేదు, ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి ఢిల్లీలో వస్తే.
దీని లోపలికి ఫ్రీ ఎంట్రీ ఉంది కదా, నాకు వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే టికెట్ పెట్టినా కూడా తప్పులేదు. ఎందుకంటే లోపల మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గైడ్స్ కూడా ఉంటారు. లోపల ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని ప్రెస్ చేస్తే ఏదైతే మతం ఉందో వాటికి సంబంధించినవి అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ గాంధీజీ గారి యొక్క యాత్రలు, రైలు యాత్రలన్నీ ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ వీణలు ఉన్నాయి, వాటిని ప్రెస్ చేస్తే వందే మాతరం అని వినిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, వాటిని లోపల చూస్తే మనకి మూవీలా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎవరైతే సైంటిస్టులు వాళ్ళంతా ఉన్నారు కదా, గాంధీజీ గారి గురించి ఏమన్నారు అనేసి అదనమాట. ఆ బొమ్మను తీసుకెళ్ళి అక్కడ వెళ్తే వాటి మీద పెడితే వాళ్ళ యొక్క మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా చెప్పాలంటే లోపల చాలా ఉన్నాయన్నమాట. గాంధీజీ గారి యొక్క ప్రేయర్ రూము అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్లో గాంధీజీ గారిని అంటే ప్రమాదానికి గురయ్యారు కదా, అది చనిపోవడం జరిగింది ఇక్కడ ప్లేసు. గాంధీజీ గారి యొక్క ప్రేయర్ రూమ్ ఇది. తన యొక్క లాస్ట్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి అక్కడ. సో ఇది వచ్చేసి ప్రేయర్ రూమ్. ఇక్కడ దీని వెనకాల ఒక గ్యాలరీ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకి మార్క్ షీట్, చిన్నప్పటి యొక్క మార్క్ షీట్లు అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, చిన్నప్పటి యొక్క మార్క్ షీట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ. మార్క్ షీట్లు, లెటర్లు, అప్పటి వాళ్ళ బ్రదర్కి రాసిన లెటర్లు అవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏదైతే ఓల్డ్ పత్రికలు ఉంటాయి కదా, పత్రికలలో ఏదైతే ప్రచురించారో ఆ వార్తిక పత్రికలను కూడా మనకి ఇక్కడ పెట్టారు. సో ఇలాంటివి మనకి బయట దొరకవు, మన పుస్తకాలలో కూడా ఉండవు. ఇవి పర్టికులర్గా ఇక్కడ వచ్చి మాత్రమే చూడాలి. సో ఇదనమాట హే రామ్ అని సాయంత్రం తను ప్రాణాలు విడిచే ముందు కూడా అంటాడు కదా గౌలు. సో ఇదే ఆ ప్లేసు ఎక్కడైతే చనిపోయారో అది. ఇది మ్యూజియం కూడా ఉంది లోపల.